ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన యొక్క విషయాన్ని మాట్లాడుకుందాం, ఒక అంశాన్ని మాట్లాడుకుందాం. ఆ అంశం ఏంటంటే ఆల్రెడీ ఒకసారి నేను చెప్పేశాను, కానీ అయినప్పటికీ కూడా ఆ యొక్క విషయాన్ని ఇంకోసారి నేను ప్రస్తావించాలని మీ ఎదుట ఉంచాలని అనుకుంటున్నాను. మ్యాక్సిమం అయితే ఇప్పుడు అవ్వచ్చు, ఒకవేళ అవ్వకపోతే కనుక రేపు దినమున కూడా ఈ 2 డేస్లో కూడా ఈ యొక్క మెసేజ్ మనం పూర్తి చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను చెప్పేశాను, ఇప్పుడు నేను స్టార్ట్ చేయగానే మీకు ఐడియా వచ్చేస్తుంది. ఎందుకంటే గతంలో 1 టైమ్ 2 టైమ్స్ ఇది నేను ప్రస్తావించినట్టున్నాను ఇప్పుడు. కట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ విషయం అంటే ఏదో కాదు, కానీ దేవుడు సృష్టి చేసింది మొదలుకొని ఈ యొక్క భూమండలం చేసింది మొదలుకొని ఏ రోజైనా సృష్టి ఆగిపోయిందా అనే విషయాన్ని ఒకసారి నేను ప్రస్తావించాను. మళ్ళీ ఇప్పుడు అదే విషయాన్ని నేను ప్రస్తావించాలనుకుంటున్నాను. ఎందుకంటే పదే పదే వింటూ ఉంటే గుర్తుకొస్తూ ఉంటుంది. ఈరోజు విని పక్కన పెట్టేసిన తర్వాత మళ్ళీ అది దాన్ని ఇంకొకసారి కూడా మనం వినకపోయినా, చూడకపోయినా, చేయకపోయినా మన మైండ్లోంచి కూడా అంత గుర్తు ఉండదు మనకి. ఇవాళ తిన్న కర్రీ రేపు అడిగితే స్పీడ్గా మనం చెప్పలేం. నిన్నటి దినాన మీరు ఏమి కూర వండుకు తిన్నారని అనుకోండి, అంత స్పీడ్గా మాట రాదు. ఒక్కసారి మనం బ్రేక్ అయిపోతాం, ఆలోచించుకుంటాం. ఎందుకంటే ఏంటి ఏం జరిగింది, నేను ఏముండాలి అని ఒక్కసారి ఆలోచన చేసుకుంటూ ఉంటాం. అలాంటిది వినలేనప్పుడు, ఎప్పుడో విన్నప్పుడు మనకు గుర్తుండవు. అలానే ఇక్కడ ఈ విషయాన్ని కూడా అప్పుడు నేను ప్రస్తావించడం జరిగింది. అదేంటంటే కనుక భూమండలం అనే దేవుడు చేసింది మొదలుకొని ఒక రోజల్లా సృష్టి ఆగిపోయింది, ఒక రోజు అని చెప్పాను. మళ్ళీ ఇప్పుడు అదే చెప్తున్నాను, ఒక రోజంతా కూడా మనకి సృష్టి ఆగిపోయింది. అది ఎప్పుడు ఆగిందంటే కనుక యెహోషువ టైంలో ఆగిపోయింది. యెహోషువ టైంలో ఆగిపోయిందంటే ఉట్టుట్టునే ఏం ఆగిపోలేదు. ఒక మానవుడైన యెహోషువ దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావం, దేవుని యొక్క ఆత్మను ధరించుకొని భూమండలం అని ప్రార్థన చేసి శాసించగా వెంటనే ఆ ప్రార్థన దేవుడు చెవులోకి సరాసరి వెళ్ళిపోయి వెంటనే దేవుడు భూమండలంని ఎక్కడున్నదాన్ని అక్కడే ఆఫ్ చేసేసాడు. అటు సూర్యుని కానీ ఇటు చంద్రుని కానీ దేవుడు ఎక్కడే దిగ్బంధనం చేసేసాడు. ఇక కదలకుండా, అవి మూవ్ అవ్వకుండా దేవుడు అలా ఉంచేసాడు అనమాట. అసలు ఆ భూమండలాన్ని తిరగడం అంటే ఇక దాన్ని ఏమని పోల్చాలో కూడా తెలియట్లేదు. పోల్చడానికి కొన్ని పదాలు కూడా దొరకట్లేదు చెప్పుకుందామంటే. భూమండలము, తిరుగుతున్న భూమండలాన్ని ఎవరు ఆపగలరు? ఎవరు చేశారో వాళ్ళే ఆపగలరు. ఇప్పుడు నేను ఒక బొమ్మ కొనుక్కున్నానండి, నాకు అది నచ్చిందో నచ్చలేదు, దాని యొక్క పార్ట్స్ అన్నీ కూడా నేను ఇప్పేయాలనుకున్నాను అనుకోండి. ఒక చిన్న రిమోట్ కారు, లేకపోతే ఒక చిన్న రిమోట్కి సంబంధించినది ఏదోటి నాకు కొంచెం పిచ్చింది అనుకొని నేను అలా పిచ్చిగా అన్నీ ముక్కలు చేస్తాను అనుకోండి, నన్ను ఎవరన్నా అడుగుతారా? ఒకవేళ సడన్గా ఎవరైనా వచ్చారనుకో, అయ్యయ్యో మంచి ఆడుకునే ఆ బొమ్మ, కారు ఎందుకలా మీరు పాడు చేయుచున్నారు అని అడగచ్చు, అందులో తప్పు లేదు. కానీ నేను దాని పార్ట్స్ అన్నీ కూడా ఇప్పేసినంతగా, అది బదలగొట్టేసినంతగా, అది పాడు చేసేసినట్టుగా నా ఎదుటి ఉన్న వ్యక్తి అంత సీరియస్గా వచ్చి నా కబోర్డ్లో ఉన్న అది తీసి పగలగొట్టగలడా? నా కబోర్డ్లో ఉన్న ఒక షీల్డ్ తీసి దాన్ని అతను చేయగలడా? వెంటనే నేను తిరగబడతాను. అదేంటి మీరు మా ఇంట్లోకి వచ్చి మా మీద అధికారం చెలాయించి మా కబోర్డ్స్లో ఉన్న ఆ యొక్క బొమ్మలన్నీ పగలగొడుతున్నారు, ఆ యొక్క ఫ్లవర్ వాజ్ అన్నీ కూడా పగలగొడుతున్నారని నేను అడగచ్చు. ఎందుకంటే అధికారం నాకు ఉంది. అతను అంత అధికారంగా చేయకపోవచ్చు, అది నా వస్తువు కాబట్టి నేను చేసుకునే అధికారం నాకు ఉంది. అలాగే ఇక్కడ భూమండలం దేవుడు ఒక నరుడు మాట విని ఆపేశాడు. ఎందుకో తెలుసా? అది ఆయన చేసింది కాబట్టి ఆయన మాటే వింటున్నాయి. ఏ వింటున్నాయి? ఆ యొక్క గోళాలు దేవుడి మాటే వింటున్నాయి. యెహోషువ ఆఫ్ చేశాడా? పైకి వెళ్ళి అక్కడే ఆగమ్మ, ఆగు అని చేతులతో పట్టుకొని అట్టి పట్టుకున్నాడా? అలాగ తిరగకుండాను అదేనో ఒక చిన్న బాల, లేకపోతే తిరుగుతుంటే ఆపడానికి, మన చేతిలో తిరుగుతున్న మిక్సీ ఆపడానికే కొంచెం టైం పట్టేస్తుంది. ఆ బటన్ ఆపినా అది ఎప్పుడుకో కానీ స్టాప్ అవ్వదనమాట. అలాగా ఈ యొక్క భూమండలాన్ని ఎవరు ఆఫ్ చేస్తారు? యెహోషువ పైకి వెళ్ళి ఆ సూర్యుని ఆఫ్ చేసి, ఆ చంద్రుని ఆఫ్ చేసి, సూర్యుడి దాకా వెళ్ళగలడా? ఆ కాంతికి ఆయన తట్టుకోగలడా? ఆ హీట్కి ఆయన తట్టుకోగలడా? అసలు తట్టుకోలేకపోవడం పక్కన పెట్టండి, అసలు వెళ్ళగలడా? పైనుంచి రాగలిగిన దేవుడు ఒక్కడే కిందకు వచ్చాడు తప్ప కింద నుంచి ఎవరు పైకి వెళ్ళారు చెప్పండి? మళ్ళీ చెప్తున్నాను, చనిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు. చనిపోయిన వాళ్ళు ఎలా వెళ్ళిపోతారు? అలా నాకు తెలియట్లేదు. ఎన్నోసార్లు నేను వాక్యం చెప్పాను. చనిపోయిన వాళ్ళు ఎలా వెళ్ళిపోతారు?
చనిపోయిన వాళ్ళు వెళ్ళిపోతే భూమిలో ఉన్న వాళ్ళు మళ్ళీ దేవుడు నేను రెండవ రాకడకు వస్తున్నాను, వాళ్ళందరినీ నాకు అప్పచెప్పండి అని ఎందుకంటాడు? చనిపోగానే ఆయన ఆత్మ పరలోకానికి వెళ్ళిపోయింది, ఆయన ఆత్మ దేవుడిదే. నువ్వు చూసావా, ఏకంగా దేవుడు కంటగట్టేస్తున్నారు. ఏదో ఒక్కొక్క పువ్వు తీసుకొని ఈ కడతారు చూసారా, ఏంటది, మాల పువ్వుల మాల కడతారు చూసావు, ఒక్కొక్క పువ్వు విడి పువ్వులన్నీ కలిపి ఒక్కొక్క మాల కట్టేస్తూ ఉంటారు. కానీ లోన దారం ఉందన్న విషయం ఆ దండకు తెలియదు, పువ్వులకే తెలియదు, కడతన్న మనకు మాత్రమే తెలుసు. అలాగా మనం కనిపించి పువ్వులనే చూస్తున్నాం తప్ప లోన ఉన్న దారాన్ని అంత పర్టికులర్గా చూడం. కానీ తెలుసు, ఏం తెలుసు, లోన దారం ఉంటుంది, ఈ దారం బట్టి దీనికి ఇంత టల్లిక వచ్చింది, ఒక పువ్వు జత చేయబడింది అనే విషయం మనకి తెలుసు. అలానే యేసుప్రభువారు రెండో రాకడికి వస్తారు, మనం అందరూ కూడా చనిపోయిన వాళ్ళు లెగిస్తాము, ఒకరికొకరికి కలుసుకుంటాము, మాట్లాడతామనే విషయం బైబిల్లో ఉన్నదన్న విషయం మనకి చాలా క్షుణ్ణంగా చాలా పర్టికులర్గా తెలుసు. దైవజనులు కూడా వాక్యం చెప్తుంటారు, మనం కూడా చదువుకుంటాం. అయినప్పటికీ ఎంతటి మూర్ఖత్వం అంటే, ఎంతటి యొక్క ఏంటి, ఇంకా దాన్ని ఏమని పోల్చాలో కూడా తెలియట్లేదు. అది మూర్ఖత్వము, పిచ్చితనము, లేకపోతే నిజంగా మేము భక్తులము అన్న విషయం కూడా మనకు తెలియట్లేదు. పోనీ అవన్నీ పక్కన పెట్టండి, భక్తులు ఎవరైనా పరలోక రాజ్యం వెళ్ళారని ఉందా? పలానా యోహాను గారు పరలోక రాజ్యం వెళ్ళారు, ఏమన్నా దేవుడు తీసుకెళ్ళి దర్శనం చూపిస్తే తీసుకురావాలేమో తప్ప. మరి ఏలియా వెళ్ళిపోయాడు కదండి, ఏలియా ఎక్కడికి వెళ్ళాడు? పరలోక రాజ్యంలోకి వెళ్ళాడని చెప్పాడా? దేవుడు తీసుకెళ్ళిపోయాడు. ఎక్కడ తీసుకెళ్లారో నువ్వు చూసావా? ఆ రథం మీద ఓ పక్క నువ్వు ఓ పక్క నేను కూర్చున్నామా? లేకపోతే ఎక్కడికి వెళ్ళాడో చూసి రావడానికి? మరి ఆనకు కూడా నడిచి వెళ్ళిపోయాడు కదండి, ఆనకుతో పాటు నువ్వు నేనేమైనా పాదయాత్ర చేశామా తెలియడానికి? దేవుడు తీసుకెళ్ళి పరలోక రాజ్యంలో పెట్టుకున్నాడా నీతోనే నాతోనే ఏమైనా చెప్పాడా? చెప్పలేదు కదా. నేను వస్తాను, వచ్చిన తర్వాత అందరూ లెగుస్తారు. ఎక్కడున్నవాళ్ళు మన శరీరం మట్టిలో పెట్టేశాక ఉందా? మట్టిలో మట్టి అయిపోతుందని దేవుడు చెప్పాడు కదా, అయిపోయింది. ఏముంటాయి, దుమ్ములు ఉన్నాయా? ఇవాళ రేపడైతే ఒక సంవత్సరం, ఒక 1 year పోను, ఒక గట్టిగా దుమ్ము గట్టిగా కాబట్టి ఒక 2 years వేసుకోండి, అలా ఉన్నదనుకోవచ్చు. తర్వాత అది క్షీణించకపోతుంది కదా, మరి ఇంకేముంటుంది? ఏముండదు. ఏ జిగిరి మట్టిలోంచి ఏ మట్టిలోంచి తీసాడో మానవుని దేవుని, ఆ మట్టిలో మట్టి అయిపోద్దని చెప్పాడు కాబట్టి అక్షరాల మట్టిలో మట్టి అయిపోతుంది. మరి ఎవరిని లేపమంటున్నాడు దేవుడు? నేను రెండో రాకడికి వస్తాను కదా, మీరు అందరూ లెగండి, ఒకరికొకరు మీ కుటుంబ సభ్యులతో మీరు కలుసుకుంటారు, మాట్లాడతారు, మీరు అప్పటిదాకా నిరీక్షణ కలిగి ఉండండి అన్నాడు. అందుకే వాళ్ళని దేవుడు నిద్రించుచున్నారన్న, నిద్రపోయే వాళ్ళని లేపితే టక్మ లెగుతారు. ఒకవేళ గాఢ నిద్రలో మొత్తం నిద్రలో ఉంటే ఒక 2 minutes తీసుకుంటారేమో లెగడానికి. చనిపోయిన వాళ్ళని లేపితే లెగుస్తారా? కుదిపేసినా లెగరు, వాళ్ళు కుదిపినా కూడా లెగరు. నిద్రపోయిన వాళ్ళు లేపుతారు. అలాగే దేవుడు వాళ్ళు లెగుస్తారని చెప్తున్నాడు. మనం చనిపోయామంటున్నాం కానీ దేవుడు నిద్రించుచున్నాడు. అలాగే ఒక చిన్నది చనిపోయినప్పుడు దేవుడు ఒక మాట చెప్తాడు, ఆ చిన్నది చనిపోయింది అన్నప్పుడు ఆమె నిద్రించుచున్నదే కానీ చనిపోలేదే అని చెప్పేమంటే తడుతుకుమి అని అంటాడు. అంటే ఆ చిన్నదానా లేని అర్థం అనమాట. ఒక్కసారి మన వాక్యాన్ని వింటున్నప్పుడు ఎలాగ అబ్జర్వేషన్ చేసుకుంటున్నామో మైండ్లో పెట్టుకోండి. చెప్పడానికి బల్లగుద్ది చెప్పేశామా, లేకపోతే అక్కడ ఉన్నాయని వెరక్కొట్టి చెప్పేశామా, మైకులు విసిరేసి చెప్పేసామన్నది కాదు. వాక్యం ఎంత ఫోర్స్గా చెప్పామన్నది కాదు మనకి కావాల్సింది, ఎంత డీప్గా చెప్పామన్నది మనకు కావాలి. దేవుడు అందులో ఎంత డెప్త్ పెట్టాడో అది ఎంత బయటకు తీయాలి అనే యొక్క థాట్ మనకు ఉండాలి. ఆ ఆలోచన మనకు లేకుండా, ఊహ ఉద్దేశాలు లేకుండా ఊహించేసుకోవడమే. పరలోక రాజ్యం వెళ్ళిపోయాడు నా భర్త, పరలోక రాజ్యం వెళ్ళిపోయింది నా భార్య, తాగి బాగా చచ్చి, పెళ్ళని కొట్టి బాగా చచ్చి, పిల్లల్ని బాగా చూసుకోకుండా వాళ్ళకంటూ ఒక మంచి భవిష్యత్తు, ఒక లైఫ్ ఇవ్వకుండా చచ్చిపోయి పెట్టులో పెట్టగానే నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరము. నీతిమంతుడు ఎవరా? నీతిమంతుడు అతని రక్తం బట్టి మనం ఏమైనా శుద్ధీకరింపబడుతున్నామా? అతని రక్తం బట్టి మనకి ఏమైనా పాపక్షమాపణ జరుగుతుందా? అసలు నీతిమంతుడు అనే మాట అతనికి ఎలా వర్తిస్తుంది? పెట్టులో పెట్టేగానే నీతిమంతుడు అయిపోతాడా? పోని ఇప్పుడు నేనే బైబిల్ చెప్తే నీతిమంతురాలను అయిపోతానా? నేను చచ్చిపోయాను అనుకోండి, నన్ను పెట్టేశారనుకోండి, నేను నీతిమంతురాలను అయిపోతానా? మీరు వాక్యం చెప్తారు కదా, అయితే మీకు మందిరం ఉంది కదా, అయితే మీరు అనేకమైన చోట్ల ప్రసంగాలు చేస్తారు కదా, అయితే మీరు ఒక దైవజనరాలు కదా, అయితే అవన్నీ నాకు సంబంధించి ఉంటాయి.
తేనె పట్టు చుట్టూ ఈగలున్నట్టు తేనె పట్టు కొట్టగానే ఈగలన్నీ పారిపోతాయి. కానీ పట్టు అలాగే ఉంటుంది. ఆ పట్టులో తేనె కూడా అలాగే ఉంటుంది. కానీ పైన ఈగలే పడతా ఉంటాయి. ఎందుకంటే ఆ లోనున్న పట్టు, ఆ లోనున్న తేనె మనకు కనపడదు. ఆ లోన ఆంతర్యంలో దాగున్న గడిలో దాగున్న తేనె మనకు కనపడదు. అందులో చిన్న పురుగు ఉంటుంది, అది కూడా మనకు కనపడదు. ఆ ఈగలు దాన్ని ముసిరేస్తూ ఉంటాయి. అలాగే సత్యాన్ని అసత్యంగా ఇలా మరుగు చేసేస్తున్నాయి. సత్యం అనే మాటల్ని దుష్టుడు అలా కప్పేస్తున్నాడు మనకి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, చనిపోయిన వాళ్ళు ఎవ్వరూ పైకి వెళ్ళరని 100 సార్లు నేను చెప్తున్నాను. ఎందుకంటే మన వాక్యానుసారంగా నడుచుకోవాలి. సత్యమైన వాక్యం, సత్యమైన వాక్యం, సత్యమైన వాక్యం. నేను సత్యమైన వాక్యం చెప్తాను, నేను స్వచ్ఛమైన వాక్యం చెప్తాను. నువ్వు సత్యం చెప్పావా, స్వచ్ఛంగా చెప్పావా అన్నది కాదు కావాల్సింది. బైబిల్ ఏం చెప్తుంది, మనం ఏం చెప్పాం. ఒక్కళ్ళదేరే స్వచ్ఛత, ఒక్కళ్ళదేరే స్వేచ్ఛత అలాంటివి ఉండదు. బైబిల్ ఎవరి చేతిలో ఉంటే వాళ్ళందరి చేతిలో, వాళ్ళ దైవజనులు కాకపోయినప్పటికీ, వాళ్ళ బిలీవర్స్ అయినప్పటికీ కూడా దేవుడు అందరికీ సత్యాన్ని బయలుపరుస్తున్నాడు. నీవు చదువుకుంటే నీవు కూడా గొప్ప జ్ఞాని అవుతూ ఉంటావు. నీకు కూడా దేవుడు ఆంతర్యాలను అర్థం చేస్తూ ఉంటాడు. ఆ యొక్క మాటల్లో ఉన్న ఆంతర్య భావాలను ప్రతిదీ కూడా దేవుడు నీకు పలుకున ఒత్తున కూడా వర్ణిస్తూ ఉంటాడు. నువ్వు చదువుతున్నప్పుడే దేవుడు నీకు బోధించేస్తూ ఉంటాడు, ఎక్కడ ఏదుంది అని చెప్పేసి. నువ్వు జనరల్గా నోటితో చదివిన దానికి, ఆత్మ పెట్టి చదివిన దానికి ఎంత తేడా, ఎంత వ్యత్యాసం ఉందో తెలుసా అసలు. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు, వాళ్ళందరినీ కూడా లేపుతానన్నాడు. ఏమంటే ఏమున్నాయి, ఆత్మలు భూమి మీదే ఉన్నాయి. ఎక్కడున్నాయి, ఎవరిని ఎక్కడ కప్పెడితే అక్కడే ఉన్నాయి. మరి రోడ్డు మీద చనిపోయిన వాళ్ళు అక్కడే ఉన్నాయి. మరి సముద్రంలో చనిపోయిన వాళ్ళు అక్కడే ఉన్నారు. ఆకాశంలో చనిపోయిన వాళ్ళు అక్కడే ఉన్నారు. మనుషులు కాదు సుమా, ఆత్మలు. మరి పాతాళంలో చచ్చిపోయిన వాళ్ళు, పాతాళం అంటే కొండల్లోని, గృహల్లోని అక్కడే ఉన్నాయి. మరి అంతరిక్షంలో వచ్చి నుంచి కొన్ని రాకెట్లు అవి ఇవి వెళ్ళిపోతూ అవి ఇవి ఉంటాయి. ఇప్పుడు కదా మన చిన్నప్పుడు ఎప్పుడో వింటూ ఉన్నాం కదా. మరి ఆత్మలు అక్కడే ఉంటాయి. అక్కడ ఉంటాయని మీకు ఎవరు చెప్పారు? ఎవరు చెప్తే నేను ఎవరికీ చెప్పను. ఎందుకంటే నాకు పూర్తి నిర్ధారణ కావాలి, పూర్తి వివరణ కావాలి. అందులో నేను చెప్తుంది ఏంటో తెలుసా, అగ్గిని పట్టుకొని చెప్తున్నాను. పట్టుకున్నప్పుడు నా చెయ్యే కాలిపోతుంది. ఎలా పడితే అలా చెప్పడానికి అస్సలు ఇష్టపడను. ఒకళ్ళ మాటలు చెప్పడానికి అసలు ఇష్టపడను నేను. ఎందుకంటే నా సర్వే ఏదో నేనే చేసుకుంటూ ఉంటాను, నా తపనేదో నేనే పడుతూ ఉంటాను, నా ఎంక్వైరీ ఏదో నేనే చేసుకుంటూ ఉంటాను. ఇది ఎంతవరకు కరెక్ట్ అని నా భర్జన నేనే చూసుకుంటూ ఉంటాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు ఒక మాట చెప్తున్నాడు, బైబిల్లో క్లియర్గా చెప్తున్నాడు ఈ మాటకి. అక్కడ ఉంటాయని మీకు ఎవరు చెప్పారు? నేనైతే మీకు చెప్పట్లేదు, కానీ దేవుడు చెప్పిన ఒక మాట అయితే చెప్తానే మీకు. అదే అన్నాడు, నేను వచ్చినప్పుడు నలుదిశలు వెళ్ళిపోయిన ఆత్మలారా తిరిగి రండి. ఆత్మలు ఎక్కడికి వెళ్ళిపోయాయి? ఎక్కడికి వెళ్ళలేదు. ఏ దిశను ఎక్కడ చనిపోయిందో అక్కడి నుంచి ఆ ఆత్మలారా తిరిగి రండి. మరి ఈ మాట దేవుడు ఎందుకు చెప్తున్నాడు? ఈ ఆత్మలన్నీ పరలోక రాజ్యానికి వెళ్ళిపోతే, ఈ ఆత్మలన్నీ తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి పరలోక రాజ్యంతో కూర్చొని తండ్రితో ఆడుకుంటున్నారా వీళ్ళందరూనే? పోనీ కుమారునితో ఆడుకుంటున్నారా? అలాగైతే ఈ మాట చెప్పకూడదు కదా. వీళ్ళందరూ నా బిడ్డలు, నా కవిగిట్లో, నా చేతిలోని, నా హస్తకృత్యములతో చేయబడ్డారు కాబట్టి నా దగ్గర ఉన్నారని అనొచ్చుగా. ఆ మాట అనకుండా ఈ మాట ఎందుకన్నాడు? తీర్పు ఎక్కడ జరుగుతుంది? కింద భూమి మీదే జరుగుతుంది. నీకు పిచ్చి ఉంది, దేవుడు మధ్యాకాశం అని చెప్పాడు కదా, మధ్యాకాశంలో జరుగుతుంది. మధ్యాకాశం ఎక్కడ? మధ్యాకాశం అంటే ఏది? మధ్యాకాశం ఎక్కడ? ఇంకా నేను అంత డీప్గా అక్కడ దాకా వెళ్ళలేదు, ఎందుకంటే ఇంకా చాలా సర్వేలో ఉన్నాను, బైబిల్ సర్వేలో. కాబట్టి ఇవన్నీ ముందుకు వచ్చేస్తాయని చెప్పాను కాబట్టి ఇచ్చేస్తూ ఉంటాను. ఇంకా నాది లేట్ అయింది అని అంటే కనుక నేను బైబిల్ సర్వేలో ఉన్నాను అని అర్థం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క చనిపోయిన వాళ్ళ ఆత్మలు అక్కడ లేకపోతే కనుక దేవుడు ఎందుకు నిద్రించుచున్న అనేక మంది శవములు, పరిశుద్ధ వీళ్ళందరూ కూడా నిద్రించిన అనేక మంది లెగుస్తారని దేవుడు ఎందుకు చెప్తున్నాడు? ఎప్పటికీ? రెండవ రాకడికి. అంటే వాళ్ళందరూ భూమిలో ఉన్నారు కదా, వాళ్ళ దుమ్ములు నశించిపోయి, వాళ్ళ శరీరం నశించిపోయాయి. అంటే ఎవరు లెగుస్తారు? వాళ్ళ ఆత్మలు అక్కడ ఉన్నాయి కాబట్టి అప్పుడు మళ్ళీ అదే యొక్క శరీరము ఆ యొక్క ఆత్మను ధరించుకొని ఆ శరీరానికి మళ్ళీ రూపకల్పన చేస్తాడు దేవుడికి. ఆ ఆత్మకు మళ్ళీ ఎంత సైజు, ఎంత పొడుగు, ఎంత ఎలాగుంది, నేను ఎంత ఉన్నాను
అంతే. మళ్ళీ అదే మట్టి దేవుడు మనకి కుదిర్చి ఆయన శబ్దానికి, ఆయన మాటలో ఏముంది? జీవం ఉంది. జీవం ఉండబట్టే ఆ మట్టిలో గాలి ఊదగానే గాలి ఊదగానే జీవం పొందుకొని ఆ మట్టి చెలించి ఒక శరీర ఆకారము ధరించింది. మట్టికి శరీరాన్ని ఇచ్చాడు దేవుడు. మట్టికి ఊపిరినిచ్చి దేవుడు శరీరాన్ని చేశాడు గాలి ఊది. కాబట్టి మళ్ళీ అదే మట్టి ద్వారా మన శరీరం మనకి వస్తూ ఉంటుంది. కాబట్టి మన ఆత్మలు అక్కడ ఏమైనా చదువుకోండి. చివరి ప్రకటనలో ఒకటి 1 తెస్సలోనిక అనుకుంటా, 1 తెస్సలోనిక కూడా చదవండి, ప్రకటన కూడా చదవండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక నరుడు శాసించాడు అంటే ఎంత గొప్ప వ్యక్తి ఒకసారి చూసుకోండి. యెహోషువ శాసించగానే అయిపోయింది. మోషే తలకిందులు తపస్సు చేసేస్తున్నాడు. అయ్యో వెనకాతల శత్రువు, ఎదరు చూస్తే సముద్రము, వెనకాతల చూస్తే శత్రువు, ఎదరు చూస్తే సముద్రము, మధ్యం చూస్తే జనము. ఇప్పుడు వీళ్ళందరూ నన్ను ఏం చేసేస్తారా? నిమిషానికి శోధన, భయంకరమైన శోధన. అప్పుడు దేవుడు నువ్వు ఊరుకోయా, నీవెందుకంత భయపడిపోతున్నావు, నేను ఉన్నాను కదా అని అన్నాడా? వెంటనే వెనక్కి తిరిగి చూడకుండా నడిసే మోషే, అర్జెంటుగా నడిసే నువ్వు అన్నాడు. ఆ అగ్గితో అక్కడ ఆయన కాల్చేయచ్చు కదా, నిప్పులేసి ఆయన ఇంకా ముందుకు రాకుండా చేయొచ్చు కదా. ఆ ఎర్ర సముద్రంలో దాకా వచ్చేదాకా ఎందుకు ఉండాలి? ఎందుకంటే వాళ్ళ గుర్రములు బట్టి, వాళ్ళ రౌతులు బట్టి నాకు మహిమ కలుగునని వాక్యం ఉంది. కాబట్టి ఈ రోజుకి కూడా అదే వచ్చినాడు. మనం పాట పాడుకుంటాం, ఎర్ర సముద్రంలో అవన్నీ కూడా దేవుడు పడవేశాడని. ఆయన మహిమకు, ఆయనకు కీర్తి కావాలి. కాబట్టి ఇప్పుడు దాకా మనము, మన పిల్లలు, తరతరాలను, మన జనరేషన్ చెప్పుకోవడానికి ఆయనకు ఒక కీర్తి కావాలి. కాబట్టి ఆయన అంతవరకు చేశాడు. లేకపోతే అక్కడ దాకా అంతం చేయలేక కాదు. ఆ 10 తెగులు, 20 తెగులు, 41 తెగులు దేవుడు రప్పించలేక కాదు. నిమిషాల మీద దేవుడు నిర్ణయం తీసుకొని చేయగలిగిన సమర్థుడు ఆయన. అలాంటిది భూమండలాన్ని ఆఫ్ చేయలేడా? భూమండలాన్ని ఆయన ఆఫ్ చేయడం పక్కన పెట్టండి. ఒక్క నరుడి మాట విని ఎంత గొప్పగా చేశాడంటే యెహోషువ ఎంత గొప్ప అండి. ఒక వండర్ఫుల్ మ్యాన్ అని చెప్పుకోవచ్చు. అందరు చేసిన కార్యాల కన్నా ఇతను చేసిన కార్యం ఇంకా గొప్పది. ఇతను కూడా ఏం చేయలేకపోతున్నాడు. మోషే అప్పచెప్పేసి వెళ్ళిపోయాడు. ఆయన స్థానంలోకి ఆయన నిద్రించడానికి వెళ్ళిపోయాడు. తర్వాత బాధ్యతలు ఈయనకి అప్పచెప్పబడ్డాయి. ఈయన నడిపిస్తున్నాడు ఈ జనాంగాన్ని. ఎలా అటొకడుగు ఇటొకడికి వేస్తారు. తెరము వరం లేదు ఈ ఇజ్రాయేల్ జనాంగానికి. తింటూనే ఉంటారు, లేదంటూనే ఉంటారు, తింటూనే ఉంటారు, దేవుని దెప్పుతూనే ఉంటారు, తింటూనే ఉంటారు, మూలుగుతూనే ఉంటారు, తింటూనే ఉంటారు. అది లేదు, ఇది లేదు, ఉల్లిపాయలు లేవు, బంగాళదుంపలు లేవు, ఇవన్నీ కూడా దెప్పుతూనే ఉంటారు. అందుకే దేవుడు ఒక మాట చెప్పాడు, సొనగద్దు, సొనిగితే నాకు పిచ్చి వచ్చేది, సొనగద్దు. మాంసం లేదు, ఏమీ లేదు, అది ఏది కావాలంటే అది ఇచ్చాడు. కక్కి తిని చచ్చారు, కానీ బుద్ధి రాలేదు వీళ్ళకి. అందుకే పాలు తేళ్లు ప్రవహించి దేశమాలు చూడలేకపోయారు. ఒక్కసారి చూడండి. యెహోషువ 10వ అధ్యాయము 12వ వచనం. యెహోవా ఇజ్రాయేలుల ఎదుట ఆమోరీయులను అప్పగించిన దినము ఇజ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ఇలా ప్రార్థన చేశాను. చూసారా ఎంత గొప్ప విషయము. యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాను. ఏమని? సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోనులో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట అషూరు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కదా. ఆ గ్రంథం ఏంటో నాకు తెలియదు కదా, ఎక్కడుందో తెలియదు. సూర్యుడు ఆకాశమందులో నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు, అంటే ఉదయించడానికి ఇష్టపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందు కానీ దానికి తరువాత కానీ ఉండనే లేదు. నాడు యెహోవా ఇశ్రాయేలు పక్షమున యుద్ధము చేసే. చూసారా ప్రియమైన దేవుని మీద ఒక నాడెల్లా. ఒకటి గమనించాలి మీరు, ఇక్కడ ఒక రోజు అనుకోదు, ఇక్కడ 10 గంటలు మిస్ అయ్యాయి. ఇక్కడ సూర్యుని ఆపు చేసిన తర్వాత 10 గంటలు మిస్ అయ్యాయి. ఈ 10 గంటలు ఎక్కడ మిస్ అయ్యాయి, ఎప్పుడు మిస్ అయ్యాయి, ఎక్కడ మిస్ అయ్యాయి అనే విషయాన్ని రేపు దినాన్ని మనం మాట్లాడుకోవచ్చు. ఇక్కడ సగం అంటే ఒక 10 గంటలు మాత్రమే తేడా వచ్చింది. మిగతాదంతా కూడా యాజ్ ఇట్ ఈజ్ అక్కడెక్కడ కలుపుకుంటే ఒక రోజు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూసారా, దేవుడు ఒక నరుడి మాట విని సూర్యుని చంద్రుని ఆపేశాడు. మన భార్యని ఆపలేకపోతున్నాం, మన పిల్లల్ని ఆపలేకపోతున్నాం, మన భర్తను ఆపలేకపోతున్నాం, మన సమస్యలను ఆపలేకపోతున్నాం, మన ఇబ్బందులు ఆపలేకపోతున్నాం. మన మీదకి ఎవరైనా వస్తే వాళ్ళు మనం ప్రార్థన ద్వారా జయించలేకపోతున్నాం. వాళ్ళు కత్తెట్టుకుంటే మనం సుత్తెట్టుకుంటున్నాం, వాళ్ళు గొడ్లెట్టుకుంటే మనం చాకట్టుకుంటున్నాం. ఇలాగా రా అంటే ఛాతీ కలుపుకుంటూ మనం వెళ్ళిపోతున్నాం. అంత ఫోర్స్గా ఉంటున్నాం, లేదా స్టేషన్లకు పరిగెట్టేస్తున్నాం.
అంతే తప్ప గొప్ప యుద్ధము నీ దగ్గర ఉన్నదని, గొప్ప ఆయుధము నీ దగ్గర ఉన్నదని మర్చిపోతున్నావు. నీ యుద్ధము నీ దేవుడై ఉన్నాడని, నీ ఆయుధము గొప్ప ఆయుధము ప్రార్థన ఉన్నదన్న విషయం నువ్వెందుకు మర్చిపోతున్నావు అన్న విషయం నేను ఈ క్షణాన్ని అడుగుతున్నాను. అనేకమైన శోధన సమస్యలు నా జీవితంలో కూడా వచ్చాయి, వస్తూ ఉంటున్నాయి ఇప్పటికీ కూడా. కానీ ప్రార్థన అనే విజయాన్ని, ఆ కత్తిని ఎప్పుడైతే మనం పట్టుకుంటామో సర్వాంగ కవచములను మనం ధరించక్కర్లేదు. ఈ యొక్క ప్రార్థనని కత్తి, ఆ కత్తి ఎలాంటిది తెలుసా? 2 అంచులు కలిగిన కత్తి. ఒకవైపు అయితే మనకు తెగుతుందని భయపడవచ్చు, వాళ్ళకి తెగుతుందని భయపడవచ్చు. కానీ మనం పెట్టే కత్తి అవతల వాళ్ళ వైపుకే పదునుండక్కర్లేదు. ఇటు తేడా వచ్చిందంటే ఇటు అటు కూడా వేసేస్తారు. అలాంటి అద్భుతమైన పదునైన 2 అంచులు కలిగిన కత్తి ఏంటో తెలుసా? ప్రార్థన. అలాంటి బలమైన ఆయుధం కలిగిన ప్రార్థన ఇది దగ్గర పెట్టుకొని, ఒక సూర్యుని ఆపగలిగిన దేవుడు, ఒక చంద్రుని ఆపగలిగిన దేవుడు, ఈ భూలోకంలో ఉన్న నీ యొక్క ఆర్థిక ఇబ్బందులను కానీ, నీ యొక్క అనారోగ్యములను కానీ, నీ సమస్యలు కానీ, నీ భార్య కానీ, నీ పిల్లలు కానీ, నీ యొక్క భర్తను కానీ, వాళ్ళు ఎలాంటి డ్రింక్ చేసినా, ఎలాంటి నీ యొక్క వ్యాధ బాధలున్నా, నీ ఫ్యామిలీని కలిసి రాకపోయినా, ఇలాంటి చిన్న ప్రాబ్లం తీయలేడండి. తీలేడా? అసలు భూమండలాన్ని ఆపు చేసిన దానికి, సముద్రాన్ని బద్దలుగొట్టిన దానికి, నీ ప్రాబ్లమ్స్కి ఒక్కసారి టాలీ చేసుకుంటే మనం అసలు ఏమన్నా పొంతన కానీ పొత్తుక కానీ ఉందా? ఏమన్నా పొత్తుక కుదురుతుందా? దుమ్ముకి గాలికి దుమ్ము ఎగిరిపోద్ది కదా, అలాంటి తేలిక సమస్యలు మనకి. కానీ మనకు అవి కొండంత బరువుగా ఉంటాయి. ఎందుకో తెలుసా? అవి పోక, అవి జరక్క, ఆ భారము మనం భరించలేక, ఆ భారం ఎలా ఉంటుందంటే కొండ మోసినట్టుగా ఉంటుంది మనకి. మరి జనాన్ని పెట్టుకొని నడుస్తున్న ఏళ్ళకి ఎలా ఉండాలి? నిజంగా కొండలే మోస్తున్నారు. ఎంత గొప్ప విషయం అంటే, దేవుడు సూర్యుని ఆపడు చంద్రుని ఆపడు అన్న విషయంలో గొప్ప ఏమీ లేదు. ఎందుకో తెలుసా? ఇవి ఆయన చేశాడు కాబట్టి ఆయన ఆపేశాడు అలాగా. ఒక నరుడు మాట విన్నాడు చూసారా? అది ఇక్కడ మనం పట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, ఒక నరుడు మాట విని ఒక దినమల్ల సూర్యుడు అస్తమింపలేదంట. దినమంటే ఇందులో 10 నిమిషాలు తక్కువ, 10 గంటలు తక్కువ వచ్చేసామా? ఒక రోజల్లా సృష్టి ఆగిపోయింది. దేవుడు సృష్టి చేసింది మొదలుకొని ఒక రోజల్లా కూడా భూమండల సృష్టి చలనం ఆగిపోయింది. ఎక్కడెక్కడ నిలిచిపోయేలాగా ఆ క్షణమున వాళ్ళు శత్రువులు వచ్చి యుద్ధము చేసేదాకా, ఇది చేసేదాకా ఎవరికెవరు కూడా కనపడకుండా దేవుడు చేసి, వీళ్ళ పక్షమున, ఇజ్రాయేల్ పక్షమున దేవుడు యుద్ధము చేశాడు. దేవునికి ఎంతో మహిమ కలుగును కాక. అలాంటిది నీ పక్షమున, నీ కార్యాల పక్షమున, నీ సమస్యల పక్షమున దేవుడు యుద్ధము చేయలేదా? యుద్ధము యెహోవాదే అన్నట్టుగా నీవు నీ యుద్ధాన్ని ఆయనకు అప్పచెప్పట్లేదు, నీ బలహీనతలు ఆయనకు అప్పచెప్పట్లేదు. నీ బలం చూసుకొని విర్రవీగిపోతున్నావు. నీకు ఏదన్నా కాస్త డబ్బు ఉంటే అది చూసుకొని విర్రవీగిపోతున్నావు. నీకేదో 1-2 టాలెంట్లు ఉంటే అవి చూసుకుని నువ్వు విర్రవీగిపోతున్నావు. మరి అన్ని టాలెంట్లు కలిగి ఉన్న వాళ్ళు ఇంకెంత గర్వపడాలి? సమాజంలో ఒక గౌరవ మర్యాద కలిగి ఒకరి చేత ఒక స్థాయిలో పిలిపించుకుంటున్న వాళ్ళు ఇంకెంత గర్వపడాలి? ఎంత గర్వపడ్డాం అన్నది కాదు, ఎంత తగ్గించుకున్నాం అన్నది ముఖ్యం. ఎంత రైరేమని లేసామన్నది కాదు, ఎంత అణిగిమణిగి ఉన్నామన్నది ముఖ్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఒక నరుడు మాట విని దేవుడు సూర్యుడిని చంద్రుడిని ఆపేశాడంట. ఆయన చేసిన గోడలు కాబట్టి ఆపేస్తాడు. ఇందాక చెప్పాను కదా, నేను కొనుక్కున్న ఐటెం నేను ఏదన్నా చేసేసుకుంటాను, ఆ రైట్స్ నాకు మాత్రం ఉన్నాయి. అలాగా దేవుడు సూర్యుని భూమిని చేశాడు కాబట్టి చంద్రుని అవి ఆపడానికి తిప్పడానికి ఆయనకు మాత్రమే అధికారం ఉంది. కానీ ఒక నరుడు మాట విని సూర్యుడిని ఆపేశాడంట, చంద్రుడిని ఆపేశాడంట. అంటే ఒక రోజల్లా కూడా భూ సృష్టి చాలనం ఆగిపోయింది. సూర్యుడు తిరిగితేనే కదా ఈ యొక్క గడియారంలో మనకి గంటలు అయ్యేది. 11 అయినా, 12 అయినా, 1 గంట అయినా, 2 అయినా, 3 అయినా, ఈ గంటలు కదిలితేనే పైన సూర్యుడు. ఇప్పుడు ఉదయం 6 అయిందండి, ఇప్పుడు 6 అవుతుంది, 7 అవుతుంది. ఉదయం 7కి ఎంత ఎండ ఉంది మనకి, ఇప్పుడు ఎంత చీకటి ఉంది. ఇప్పుడు గడియారం బట్టి నడిచిందా, పైన సూర్యుని బట్టి నడిచిందా, చంద్రుని బట్టి నడుస్తుందా? ఈ రాత్రంతా చంద్రుని బట్టి నడుస్తుంది, ఉదయం అంతా సూర్యుని బట్టి నడుస్తుంది. ఆటలు బట్టి కదా గడియారం నడుస్తుంది, ఆటలు బట్టి కదా మానవుడు గడియారం చేసింది, ఆటలు బట్టి కదా ఒక టయాన్ని ఒక క్లారిటీగా మనకి చెప్పగలుగుతుంది. ఈ యొక్క శాస్త్రవేత్తలంతా కలిసి జ్ఞానులు అన్నప్పుడు వాళ్ళకి పేరు ఎందుకు వచ్చింది? యేసుప్రభు పుట్టిన టైంలో అంటే వాళ్ళంతా కూడా శాస్త్రవేత్తలు. ఈ సైన్స్టిస్ట్ అనేది ఎంత గొప్ప మేధావులు అంటే అప్పుడు పెట్టారు వాళ్ళకి. ఏమనంటే వాళ్ళకున్న పేరు జ్ఞానులు. ఆ జ్ఞానమే ఇప్పుడు దాకా వస్తుంది. నువ్వు గడియారం తిప్పేప్పుడు 2-3 గంటల గడియారం వెనక తిప్పండి, ఒక 2 అవర్స్ 3 అవర్స్ తిప్పండి. గడియారంలో ముళ్ళు తిప్పేసినంత మాత్రాన లేకపోతే ఒక 2 అవర్స్ 3 అవర్స్ అయిపోయినంత మాత్రాన నువ్వు చందమామని తిప్పగలవా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 8 అయిందనుకోండి,
10కి తిప్పామనుకోండి, నీ గడియారం తిరుగుతుంది. అందరి గడియారాలు తిరగవు కదా, అలాగని సూర్యుడు తిరిగిపోడు కదా. ఇంకొక 2 అవర్స్ నీకు ముందుగా తెల్లారిపోయినట్టుగా 7 వచ్చేసింది అనుకోండి, చంద్రుని యొక్క టైం ఇంకా 4లోనే ఉందనుకోండి, నైట్ 4లోని అవుతుందా? భూమండలాన్ని మనం తిప్పగలం? భూమండలం నుంచి కదా మనకు వస్తున్న ఈ టైం అంతా, సూర్యుడి నుంచి కదా మనకు వస్తున్న ఈ టైం అంతా, చంద్రుడి నుంచి కదా మనకు వస్తున్న ఈ టైం అంతా. దాన్ని బట్టి జ్ఞానాలు ఎలా చేసి మనకి టయాన్ని ఇచ్చారు. ఒక్కసారి మనం ఆలోచన చేయాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. వాక్యం అంటే ఏంటి? ఎంతసేపు స్వస్థతలు, ఎంతసేపు ఇల్లు కట్టుకోవడం, ఎంతసేపు పెళ్ళిళ్ళు చేసుకోవడం, ఎంతసేపు నాకు అది లేదు, నాకు ఇది లేదు. వాక్యాన్ని వాక్యంగా చూద్దాం. ఏనాటికి ఆనాటికి చాలన్నాడు దేవుడు. చాలాసార్లు చెప్తున్నాను. ఈరోజు ఉండి మనం ఇక్కడ ఎలా బ్రతుకుతున్నామో, లేకుండా ప్లాట్ఫామ్ మీద ఉన్నవాళ్ళు కూడా రేపు దినాలు అక్కడే కూర్చుంటున్నారు. ఎందుకంటే నువ్వు పెంచట్లేదు, వాళ్ళు మహోన్నతుడైన దేవుడు పెంచుతున్నాడు. ఆకాశ పక్షులకు ఆహారం పెట్టేవాడు నేను నీకు పెట్టనా? వాళ్ళందరినీ మనమే పెంచి పోషిస్తున్నామా? ఈ మాట ఎన్నోసార్లు నేను గుర్తు చేశాను. కాబట్టి రేపేం జరుగుతుంది అన్నది పక్కన పెట్టండి. నువ్వు ఒక స్వస్థత కోసం అయితే దేవుణ్ణి నమ్మద్దు, నీ ఆర్థిక ఇబ్బందుల కోసం అయితే దేవుణ్ణి నమ్మద్దు. నీకున్నదేదో తిని, నీకున్నదేదో కట్టుకొని, నీకున్న మందిరానికి నువ్వు వెళ్ళి నీ మనస్ఫూర్తిగా నువ్వు దేవుణ్ణి ఆరాధించు అంతే. భక్తులు కూడు కూడా లేకుండా, గొడ్డ కూడా లేకుండా, ఎక్కడ పంచ కూడా లేకుండా అలాగ తిరిగి వచ్చి ఒకరింటికి వెళ్ళి అక్కడ భోజనం పెట్టాలంటే అది ఎంత హీనమైన స్థితి. ఇప్పుడు మనకు ఒకరింటికి వెళ్ళి వాటర్ అడగాలంటే ఎంత ఇగో ఫీలింగో. అట్లీస్ట్ వాళ్ళు కాఫీ ఇస్తాను, వద్దులేండి ఇప్పుడు మేము హార్లిక్స్ తాగొచ్చాండి, పోనీ టీ ఇస్తాను, వద్దులేండి బూస్ట్ తాగొచ్చాం, ఉతిదే ఏమి ఉండదు గాడిదగుడ్డు. మనిషికి ఎంత ఇగో ఫీలింగ్ బట్టి బ్రతుకుతున్నారంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, తగ్గించుకుందాం దేవుని యందు. మనం ఎంత దేవుని తగ్గించుకుంటే అంతగా మనం ఆశీర్వదింపబడతాం. ఒక్క మనవి విని సూర్యుని చంద్రుని ఆపేసిన దేవుడు నీ సమస్యలను ఆపుచేయలేడా? నీ అనారోగ్యాన్ని ఆపుచేయలేడా? నీ ఆపరేషన్లు ఆపుచేయలేడా? నీ అప్పులను ఆపుచేయలేడా? నీ ఆర్థిక ఇబ్బందులు ఆపుచేయలేడా? అంటే అంతవరకు వస్తుంది అని అంటే నువ్వు దేవునికి ఎంత కనెక్ట్ అయి ఉన్నావని అర్థం. ఎంత కనెక్ట్ అయి ఉన్నామని అర్థం. ఆయనకి నీకు సన్నిహిత సంబంధాలు ఎలాగున్నాయి, ఆయనకి నీకు ప్రేమ బంధాలు ఎలాగున్నాయి, ఆయనకి నీకు మాట తీరు ఎలా ఉంది. ఏటి ఇవి కూడా ఉంటాయా? మరి ఆయన నీ భర్త అయి ఉన్నాడు కదా. ఇటు భర్త, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయ్యలేడా? మరి నీకు తల్లి అయి ఉన్నాడు కదా, తల్ల. మరి ముదుగు వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడు నేనే అన్నారు. తల్లిదండ్రులే కదా ఎత్తుకుంటారు. ఏ బంధం కావాలి? ఏ బంధమైనా నువ్వు ఆయనతో పెట్టుకోగలవు. భర్తతో భర్త బంధువు, భార్యతో భార్య బంధువు, తల్లితోని చెల్లితోని అక్కతోటి, ఇలాంటి బంధాలు ఒక్కొక్క బంధంతో ఉంటాయి. కానీ దేవుడు సర్వాంగ బంధాలు కలిగి ఉంటాడు, అనేకమైన ప్రేమ బంధాలు కలిగి ఉంటాడు. అదే నిజమైన ప్రేమ. ఏ బంధమన్నా నువ్వు ఆయన నుంచి తీసుకోవచ్చు. నువ్వు ఆయనతో కలిగి ఉన్న సంబంధం ఏది? ఒక నరుడు మాట విన్నాడంటే ఎంత ఆశ్చర్యం వేస్తుందో నాకు ఈ మాట వింటే, ఎంత సంతోషంగా ఉంది ఈ మాట వింటే తెలుసా. ఒక నరుడి మాట దేవుడు విన్నాడని చూసారా. ఒక నాడెల్లా సూర్యుడు అస్తమింప త్వరపడలేదు. ఒక నరుని మనవి వినిన ఆ దినము అంటే దినము దానికి ముందు కానీ తర్వాత కానీ లేదు. యెహోవా ఒక నాడెల్లా అస్తమింపలేదంట. ఇందులో 10 గంటలు తీసేల్సమా. ఆ 10 గంటలు ఎప్పుడు ఎక్కడ ఎలా మిస్ అయ్యన్నది రేపు చెప్తాను. అవి ఇవి కలుపుకుంటే ఒక రోజు పూర్తిగా వచ్చింది. అంటే భూమండలాన్ని దేవుడు చేసిన మొదలుకొని చెయ్యకముందు అనుకోద్ది సుమా, చేసిన తర్వాత వచ్చింది. చెయ్యకముందు ఎవరున్నారు? అసలు ఆదామవ్వ పుట్టకమునిపే భూమి ఉంది, ఆదామవ్వ పుట్టకమునిపే చంద్రుడు ఉన్నాడు. వాళ్ళు పుట్టిన తర్వాత కదా, వాళ్ళంతా తిరుగుతున్నప్పుడే కదా సూర్యుడు ఉదయించాడు, చంద్రుడు అస్తమించాడు. వీళ్ళెవరూ లేకుండానే భూ సృష్టి జరిగింది. కాబట్టి అప్పుడు జరిగిందని మీరు ఒకవేళ అలా అనుకుంటున్నారేమో, అజ్ఞానంగా అనుకోదు. ఇక్కడ వేల మంది పుట్టుకొచ్చేసారు. ఇజ్రాయేల్ జనాంగం అంతా పుట్టుకొచ్చారు. చెప్తున్నాను కదా, ఆడపిల్లలని స్త్రీలని తీసేగా బలాఢ్యులైన పురుషులు 6 లక్షల మంది కాల్బాన్. ఇంకా నేను ఎక్కడికో వెళ్ళిపోతుంటాను కానీ ఇలాగా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వాక్యంగానే తీసుకుందాం. ఏదో కలిసి వస్తుందని కాదు. అందుకే దేవుడు అతను ఎవరు షిప్ చేస్తారు, అతని పేరేటారా? నోవాహు దినములు. అందుకే ఏమైనా పెళ్ళిళ్ళకి ఇచ్చుకుంటున్నారు, తింటున్నారు, తాగుతున్నారు. రెండవ రాకడికి కూడా ఆ యొక్క పడవ, ఆ యొక్క కుటుంబం కూడా సాదృశ్యమైంది. మీరు ఇలాగే ఉంటున్నారు. వర్షం రాదన్నారు, వచ్చింది, షిప్ వెళ్ళిపోయింది, వదిలిపోయింది. అలాగే మీరు కూడా ఇలాగే ఉండండి. నేను వస్తాను, వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళిపోతాను, ఉన్నవాళ్ళు మీ తుప్పు వదిలిపోద్ది అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనం ఆయనతోటి ఎలాంటి సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాము అన్నది గొప్ప విషయం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉన్న విషయాలు రేపు దినాన్ని మనం మాట్లాడుకోవచ్చు. నీకున్న ఏ ప్రాబ్లం అయినప్పటికీ దేవుడు తీర్చడానికి సమర్థుడై ఉన్నాడు. ఎవరైనా హెల్ప్ చేస్తారని చూస్తున్నావేమో,
వాళ్ళకి ఇష్టమైతేనే చేస్తారు, మాట సహాయం అయినప్పటికీ. గుర్తుపెట్టుకోండి, నీ దేవుడు అలా కాదు. నువ్వు ఆపదలో ఉన్నప్పుడు దిగొచ్చేస్తాడు. షడ్రకు మేషకు అభిదేగంలో అగ్నిగుండంలో వేస్తారనేటప్పటికి, ముగ్గురు వ్యక్తులు వేసేటప్పటికి నాలుగో వాడుగా ఆయన కూడా దూకేశాడు. ఎప్పుడైతే నువ్వు ఆయనతో అలాంటి సన్నిహిత సంబంధం కలిగి ఉంటావో నీతో కూడా ప్రాబ్లంలోకి ఆయన వచ్చేస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మిగతా విషయాలు రేపు మాట్లాడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. మనదైన ఆహారం నేడు మాకు దయచేయమయ్యా. మా యొక్క బోనస్తుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరు క్షమించండి తని. మమ్మల్ని శోధన నుంచి కాకడిని తప్పించమనైనా. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మన దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.